అసలు కడుపులో ఉన్న బిడ్డకి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి జాగ్రత్తలు స్కాన్స్ పరంగా తీసుకోవాలి, ఏ మంత్ లో ఏ స్కాన్ తీసుకుంటే మంచిది? మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫెటల్ మెడిసిన్. మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి స్కాన్స్ ఏ మంత్ లో చేయించుకుంటే మంచిది అంటారు? సో ఈ 9 months లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ అని చూస్తే యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 weeks లోపల మనం చేసేది. సో బేబీ ఎక్కడ ఉన్నారు, బేబీ గర్భసంచి లోపలనే ఉన్నారా, ఒక్క బేబీ ఉన్నారా, రెండు బేబీ ఉన్నారా, గర్భసంచి ద్వారా లోపల లేకుండా బయటకి ఎక్కడన్నా ఉన్నారా, అలాంటిది ఏదైనా ఉందా? సో ఈ రెండు బేబీస్ ఉంటే రెండు బేబీస్ ఒకే గదిలో ఉన్నారా, సెపరేట్ గదిలో ఉన్నారా, ఆల్ దిస్ విల్ డిటర్మైన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. మదర్కి ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు బేబీకి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? మదర్ లోపలనే బేబీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ అండ్ ఫిటల్ మెడిసిన్ డాక్టర్స్ టుగెదర్. హెల్తీ బేబీ బయటకు రావాలంటే కనుక మినిమం ఎన్ని వీక్స్ ఖచ్చితంగా ఉండాలి అంటారు? సో ఎనీ డెలివరీ హెల్తీ బేబీ రావడానికి చాలా ఛాన్సెస్. 2 babies 3 babies కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాం, ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు. నెల తక్కువలోనే పుట్టారు బేబీ అనేది బయటకు వస్తూ ఉంటారు, మరి అది ఎలా అంటారు? గర్భసంచి ద్వారం ఉంటుంది, తొందరగానే 5th monthలోనే 6th monthలోనే స్పాంటేనియస్గా మిస్క్యారేజ్ అవ్వడం, స్పాంటేనియస్గా డెలివరీ అవ్వడం అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు అసలు ఫీటల్ థెరపీ అంటే ఏంటి? మదర్కి ఏదైనా అలాంటి డిజార్డర్ ఉంటే హార్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ 16 weeks బేబీ హార్ట్ చెక్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతే మదర్కి ఒక ప్రివెంటివ్ మెడికేషన్ వస్తే. అసలు ఫీటల్ మెడిసిన్కి కానీ ఓబీసీకి కానీ గైనకాలజిస్ట్ కానీ డిఫరెన్స్ ఏంటి మేడం? అసలు ప్రెగ్నెన్సీ అనేది 2 పేషెంట్ జర్నీ, ఒకటి మదర్ ఒకటి బేబీ, కడుపులో ఉండే బేబీ. సో బేబీ హెల్త్ పట్టే మదర్కి ఎప్పుడు డెలివర్ చేయాలా, ఇప్పుడే డెలివర్ చేయాలా, ఇంకా కొన్ని రోజులు మనం బేబీ కడుపునే ఉండడానికి అవకాశం ఉందా లేదా. సో ఇట్ ఇస్ వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా చేస్తేనే బేబీ అవుట్కమ్ అనేది, దట్ ఈస్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది విల్ బి వెరీ వెరీ గుడ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు కడుపులో ఉన్న బిడ్డకి మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి జాగ్రత్తలు స్కాన్స్ పరంగా తీసుకోవాలి, ఏ మంత్లో ఏ స్కాన్ తీసుకుంటే మంచిది? ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఎటువంటి స్కాన్స్ ద్వారా ముందుకెళ్తే బిడ్డ క్షేమంగా తల్లి క్షేమంగా ఉంటుంది? దీనికి సంబంధించి డీటెయిల్గా కంప్లీట్ డీటెయిల్ అలాగే మనకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఫెటల్ మెడిసిన్, అలాగే యశోద హాస్పిటల్ డాక్టర్, హైటెక్ సిటీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు. మన వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి, మొదటి నెల నుంచి 9వ నెల వరకు ఎటువంటి స్కాన్స్ ఏ మంత్ లో చేయించుకుంటే మంచిది అంటారు? నార్మలీ ఫీటల్ మెడిసిన్ అనేది అంటే లైక్ కడుపులో బిడ్డ ఉండేటప్పుడు దట్ 9 months ఆఫ్ జర్నీని చూసుకోవడమే, అండ్ 9 months జర్నీలో బేబీ బాగున్నారా లేదా, బేబీలో ఏదైనా అబ్నార్మలిటీస్ ఉందా లేదా అని చూడడమే అనేది ఫీటల్ మెడిసిన్ అనమాట. సో 9 months జర్నీ లైక్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ 2 patients, మదర్ ఒకటి అండ్ బేబీ ఒకటి. ఐ ఆల్వేస్ సే దట్ బేబీ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఎలా మదర్ని మనం చూసుకుంటున్నామో అండ్ బేబీని హెల్త్గా ఉందా లేదా అని చూసుకోవడం కూడా అంతంత ఇంపార్టెంట్, బికాస్ అవుట్కమ్ అనేది ఒక ప్రెగ్నెన్సీ హెల్తీ అవుట్కమ్ అనేది బేబీ మంచిగా బయటకు వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ ఫీటల్ డాక్టర్ ఇన్ దాట్ వైస్. సో ఫ్యూచర్ జనరేషన్ బేబీస్ చైల్డ్ హెల్త్ కానీ అడల్ట్ హెల్త్ కానీ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ 9 months జర్నీ అనేది. సో ఈ 9 months జర్నీలో లైక్ ఏవి ఇంపార్టెంట్ స్కాన్స్ అంటే, ఎస్ 90% ఆఫ్ మై జాబ్ ఇస్ టు సీ ఫర్ ద స్కాన్స్ ఓన్లీ. స్కాన్స్ చేయడమే 90% ఆఫ్ జాబ్, మిగతా 10% వీ డూ ఇంటర్వెన్షన్స్. ఓకే, సో ఈ 9 months లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ అని చూస్తే యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 weeks లోపల మనం చేసేదే వయబిలిటీ స్కాన్ అంటాం అనమాట. సో బేబీ ఎక్కడ ఉన్నారు, బేబీ గర్భసంచి లోపలనే ఉన్నారా, ఒక్క బేబీ ఉన్నారా, రెండు బేబీ ఉన్నారా, గర్భసంచి ద్వారా లోపల లేకుండా బయటకి ఎక్కడన్నా ఉన్నారా, విచ్ వి కాల్ as ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అలాంటిది ఏదైనా ఉందా? సో ఈ రెండు బేబీస్ ఉంటే రెండు బేబీస్ ఒకే గదిలో ఉన్నారా, సెపరేట్ గదిలో ఉన్నారా, దట్ ఈస్ కాల్డ్ కొరియోనిసిటీ ఆఫ్ ద బేబీ. ఆల్ దిస్ విల్ డిటర్మైన్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ఇంపార్టెంట్ స్కాన్ అంటే 3వ నెలలో స్కాన్, 12 week స్కాన్ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ NT స్కాన్, విచ్ ఇస్ పాపులర్లీ నోన్ నవ్ డేస్. సో NT స్కాన్లో ఏమంటే లైక్ బేబీ విల్ బీ యాజ్ బిగ్ యాజ్ 1 finger సైజ్లో ఉంటారు, 6 centimeters సైజ్లో ఉంటారు. ఈ చిన్న బేబీలోనే
50-60% ఆఫ్ తయారీ అంతా అయిపోతారు. ఓకే. సో ఆ తయారీ అంతా నార్మల్ గా ఉన్నారా లేదా, సో ఆ పాయింట్ లో అది మాత్రం కాకుండా బేబీలో ఏదైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్, Okay. ఎస్పెషల్లీ డౌన్ సిండ్రోమ్ అనేది అంటే వినుంటారు. థర్డ్ మంత్ లోనే తెలిసిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఓకే. డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని చేస్తామన్నమాట. డౌన్ సిండ్రోమ్ బేబీకి ఉంటే గానీ బేబీలో తయారీలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తారు. హార్ట్ లో కానీ బేబీ మెడ వెనక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ ఫ్లూయిడ్ సైజ్ ఇంక్రీజ్ అయితే బేబీకి డౌన్ సిండ్రోమ్ అనే రిస్క్ పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఆ పాయింట్ ఆఫ్ టైం, దట్ 6 సెంటీమీటర్ బేబీలోనే మనం తెలుసుకోగలుగుతాం. ఓకే. అది మాత్రం కాకుండా దిస్ అల్ట్రాసౌండ్ మాత్రం కాకుండా దానికి ఎక్స్ట్రా టెస్ట్ ఉంటుంది, దట్ ఇస్ డబుల్ మార్కర్ టెస్ట్ అంటాము. మమ్మీ బ్లడ్ శాంపుల్ నుంచి హార్మోన్స్ పెట్టి అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ హార్మోన్ లెవెల్స్ పెట్టి అండ్ ఈ అల్ట్రాసౌండ్ కంబైన్ చేసి వీ కెన్ గివ్ ఎ రిస్క్ క్యాల్కులేషన్ టు సీ ఈ టోటల్ పాపులేషన్లో హై రిస్క్ పీపుల్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఉన్నారా లేదా అని. ఆ హై రిస్క్ పేషెంట్కి వేరేదైనా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కావాలా వద్దా అని చూడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఓకే. అది మాత్రం కాకుండా ఆ 3 monthsలోనే మదర్కి ఏదైనా ప్రీ ఎక్లాంజియా, దట్ ఇస్ హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఏదైనా ఉందా లేదా, బేబీ ఫ్యూచర్లో ఆ 9 monthsలో చిన్నదిగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందా లేదా, మదర్కి ప్రీ టర్మ్ లేబర్ అంటాము, తొందరగానే డెలివరీ అయిపోవడం, దానికి ఏదైనా రిస్క్ ఉందా లేదా అని ఇది అన్ని ఇన్ఫర్మేషన్ ఆ 3 monthsలోనే మనకి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్. ఓకే. మదర్కి ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు బేబీకి అంటే వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మదం తినే ఆహారం నుంచి, మదర్కి ఉండే హెల్త్ మెడికల్ ఇష్యూస్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు అఫెక్ట్ ద బేబీ. ఆఫ్టర్ ఆల్ మదర్ లోపలనే బేబీ ఉంది కాబట్టి ఇట్ ఇస్ మోస్ట్లీ లైక్ టేకెన్ కేర్ ఆఫ్ బోత్ obstetrician and fetal medicine doctors together. It is a combined treatment plan అన్నమాట పేషెంట్ కి. 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలంటారు స్కానింగ్? ఇంపార్టెంట్. 5th month స్కాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఈ 3 monthsలో ఓన్లీ 50-60% ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతారు అని. మిగతా బేబీ అనేది పెరుగుతూనే ఉంటారనమాట. సో కొంచెం బేబీ పెరుగుతూ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఆర్ స్ట్రక్చర్స్ కానీ పెరుగుతారనమాట అండ్ ఎవాల్వ్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ టిఫా స్కాన్ అంటాం, దట్ ఈస్ అనామలీ స్కాన్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేజర్ ఆర్గన్స్ అంతా తయారీ అయితే అయిపోతారు. సో టు చెక్ వెదర్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ నార్మలీ ఫామ్ అయ్యారా లేదా అని తెలుసుకోవడమే ఈ 5th month స్కాన్. అగైన్ ఈ 5th month స్కాన్ నాట్ ఓన్లీ దాట్, నేను చెప్పినట్టు క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా లేదా, దట్స్ వై ఇట్స్ ఆల్సో కాల్డ్ జెనెటిక్ సోనోగ్రామ్ అంటాం అనమాట. జెనెటిక్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా లేదా, మదర్కి ఎస్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైమ్ ఇంపార్టెంట్ టైమ్ టు స్క్రీన్ ఫర్ మదర్కి హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందా లేదా, అది ఉంటే కానీ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఇవ్వాలా వద్దా అనేది కూడా మనకి కొంచెం క్లారిటీ వస్తారనమాట. ఓకే. 5th month వరకు స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత బేబీ మోస్ట్లీ డెవలప్ అయిపోతారు. ఫంక్షనల్ థింగ్స్ మాత్రమే బేబీ పుట్టాక, బేబీ వెన్ ద బేబీ టేక్స్ ద ఫస్ట్ బ్రెత్ అంటాం కదా, అప్పుడు బేబీకి ఫంక్షనాలిటీ ఆఫ్ అదర్ ఆర్గన్స్ చేంజ్ అవుతారు. సో ఇప్పటి వరకు బేబీ విల్ బి వెరీ బిజీ ఇన్ డెవలపింగ్ ద ఆర్గన్స్. దాని తర్వాత బేబీ పెరగడం మొదలు పెడతారు, ఒక్కొక్క ఆర్గన్స్ ఆర్ అన్ని వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెడతారు. సో దట్స్ వై వీ కంటిన్యూ విత్ ద గ్రోత్ స్కాన్ మానిటరింగ్. At least 2 growth scan monitoring is very very essential in the pregnancy. One at 28 weeks, that is 28 to 30 weeks లో స్కాన్ చేసేది. దాని తర్వాత మదర్ మెడికల్ కండిషన్ పట్టి కానీ ఆర్ బేబీకి హెల్త్ పట్టి కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాన్స్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో 28 weeks స్కాన్ నార్మల్ ఉంది అనుకోండి, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంత పెరగాలో అంత పెరిగి ఉండారా లేదా, బేబీ బ్లడ్ ఫ్లోస్ అంతా ఎలా ఉన్నారు, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎలా ఉన్నారు అన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అది నార్మల్ ఉందనుకోండి, దెన్ డెలివరీకి ముందు ఒకసారి బేబీ పొజిషన్ అంతా చూడడానికి, సో దట్ వీ కెన్ ప్లాన్ ఫర్ నార్మల్ డెలివరీ కావాలా, సిజేరియనే అవుతుందా వీళ్ళకి అని ప్లాన్ చేయడానికి 1 more స్కాన్ అరౌండ్ 35-36 weeks లో. హెల్తీ బేబీ బయటకు రావాలంటే కనుక మినిమం ఎన్ని వీక్స్ ఖచ్చితంగా ఉండాలి అంటారు? ఆఫ్టర్ 37 weeks వరకు అన్ని ఆర్గన్స్ నేను చెప్పినట్టు ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలోనే డెవలప్ అవుతారనమాట. 37 weeks ఇస్ ద కట్ ఆఫ్ పాయింట్ వి కీప్ టు టర్మ్ ఇట్ అస్ ప్రీ టర్మ్ కానీ టర్మ్ కానీ. సో 37 weeks లోపల అన్ని ఆర్గన్స్ డెవలప్ అయిపోతారు. సో ఎనీ డెలివరీ ఆఫ్టర్ 37 weeks ఇస్ అ గుడ్ హెల్తీ బేబీ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, అలాగే చాలా మంది ఇన్ని స్కాన్స్ తీసుకున్నప్పటికీ కొంతమంది కడుపులోనే చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు వారు అంటే ఏ మిస్టేక్ చేశారు, లేకుంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అంటారా? సో యాజ్ ఐ సెడ్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ బేబీ కేర్ మాత్రమే. ఫీటల్ మెడిసిన్ అనేది మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ అంటాం. సో మదర్ హెల్త్, నేను చెప్పినట్టు మదర్ హెల్త్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ద బేబీస్ గ్రోత్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ అలాంటి ప్రాబ్లమ్స్ మీరు అడిగినట్టు లైక్ బేబీ కడుపులోనే చనిపోవడం ఎందుకు అంటే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. దట్ ఇస్ కాల్డ్ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డిమైజ్ అంటాము. సో ఏ పాయింట్ ఆఫ్ టైం ఫ్రమ్ ద 6 weeks ఆన్వర్డ్స్ టు లేకే 40 weeks వరకు ఎప్పుడు బేబీ కడుపులోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ ఇంట్రాయూటరైన్ ఫీటల్ డిమైజ్. సో అది మదర్ హెల్త్ పట్టి కూడా ఉండొచ్చు. మదర్కి హైపర్ టెన్షన్ ఉంటే కానీ, డయాబెటీస్ ఉంటే కానీ, ఆర్ వేరే ఏదైనా కండిషన్స్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, ఆర్ బేబీకి మంచిగా బ్లడ్ ఫ్లో సప్లై అవ్వకపోవడము, ఆర్ బేబీలో ఏదైనా తయారీలో ప్రాబ్లం ఉండడము, ఆర్ ఏదైనా
వాళ్ళిద్దరూ లైక్ కన్సాంగ్యునస్ మ్యారేజ్ ఉంటాము, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చి ఒకే కమ్యూనిటీ రక్తం లోపల ఉండొచ్చు. or ఒకే ఇది లోపల పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చాలా Issues తయారీ వస్తాయి. తయారీ Okay. ప్రాబ్లం రావచ్చు. దానివల్ల బేబీకి చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఉంటే కూడా బేబీ కడుపులోనే చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ఈ షెడ్యూల్ స్కాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు పికప్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా పికప్ చేస్తే దానికి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాలనే దానికి వీ కెన్ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఓకే. కొంతమందికి స్కానింగ్లో చేయించుకోవాలి అంటే కనుక ఇప్పుడు సిటీలో కాబట్టి అందరూ టెక్నాలజీని అట్లా యూస్ చేసుకొని బేస్ చేసుకొని చేసుకుంటారు. బట్ అంటే విలేజ్లలో ఉండేవాళ్ళు కొంతమంది స్కానింగ్ ఏముందులే మేము చేయించుకోలేదు కదా మీరు ఎందుకు అన్నట్లు అంటే వాళ్ళను ఇట్లా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు వాళ్ళకి అవగాహన లేక చాలామంది కూడా చేయించుకోరు కూడా. మరి వాళ్ళు అంటే అవేర్నెస్ రావాలంటే ఏం చేయాలంటారు మేడం? ఇట్స్ నాట్ లైక్ అక్కడంతా లైక్ ఇలాంటి ఫిటల్ మెడిసిన్ లేదు అని. రేడియాలజిస్ట్ ఉన్నారు అండ్ బేసిక్ స్కాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చే దాంట్లో 2/3 ఆఫ్ పేషెంట్స్ అంతా రెఫరల్ పేషెంట్సే ఉంటారనమాట. అలా వాళ్ళ ఊర్లో చేసుకున్న స్కాన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ వచ్చి మన దగ్గర ఫర్దర్గా ఏం చేయాలి అని ఒక సెకండ్ ఒపీనియన్ కోసం చాలా పేషెంట్స్ వస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాట్ నేను చెప్పినట్టు ఈ 5 స్కాన్స్ చేసుకుంటే అండ్ కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేసుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఆ టైంలోనే పికప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. బేసిక్గా 5 స్కాన్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. బేబీ అనేది వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇంకా మీదట బేబీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద మదర్, ఇట్ ఇస్ సెపరేట్ పేషెంట్. సో ఆ పేషెంట్ కి ఇవ్వాల్సిన కేర్ ఇస్తేనే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్కాన్స్ అనేది ప్రెగ్నెన్సీలో మిస్ అవ్వకూడదు. ఓకే. అలాగే 2 బేబీస్ 3 బేబీస్ కూడా పుట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఈ స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పినట్టు దెర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ as 6 weeks నేను చెప్పాను. బేబీ వచ్చి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటారు. ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ అంటాము, టు బి వెరీ ఫ్రాంక్ ఇన్ ద కలోకియల్ లాంగ్వేజ్. ఇంకొకటి నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ వచ్చి ఇట్స్ అ వెరీ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్విన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ అంతా కొంచెం తక్కువే ఉంటారు కంపేర్ టు ద ఒకే గదిలో, దట్ ఈస్ ఐడెంటికల్ ట్విన్స్కి. సో ఐడెంటికల్ ట్విన్స్కి ఏమవుతుందంటే వాళ్ళకి ఉండే ప్లసెంటా, దట్ ఈస్ షేరింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకే ఫుడ్ ప్లేట్ నుంచి, దట్ ఈస్ మాయ అంటారు కదా, ఒకే మాయ ఉంటారు కాబట్టి వాళ్ళకి షేరింగ్ ఆఫ్ బ్లడ్ ఒకటే ఉంటారు కాబట్టి ఒక్క బేబీకి ఎక్కువ వెళ్ళొచ్చు, ఒక బేబీకి తక్కువ వెళ్ళొచ్చు. దానివల్ల గ్రోత్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ దానివల్ల లైక్ బేబీ తయారీలో ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ ఇంటర్వెన్షన్, ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటాం అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకే గదిలో ఉండే బేబీకి ఒక బేబీకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది అనుకోండి, సో ఇంకొక బేబీకి తక్కువ వెళ్ళడం వల్ల బేబీ కడుపులోనే చనిపోతే ఉండే బేబీకి చాలా కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ బేబీకి న్యూరో డెవలప్మెంటల్ డిలే అంటాం, న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ఆర్ ఆ బేబీకి వేరే ఏదైనా లైక్ బ్లడ్ ఫ్లోలో తక్కువ ఉండే వల్ల బేబీకి హార్ట్ బీట్ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆ బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి బేబీస్ని మనం ఫస్టే చూసుకున్నాం అనుకోండి, సో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు రావాలి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే దానికి తగినట్టు మనము 3 weeksలో పిలవాల్సిన పేషెంట్ని 2 weeksలో చూడాల్సి వస్తుంది, ఆర్ 1 weekలో చూడాల్సి వస్తుంది, ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చూడాల్సి వస్తుంది. సో అలా మానిటర్ చేసామనుకోండి చాలా చాలా కాంప్లికేషన్స్ మనం మన హ్యాండ్లో కంట్రోల్ తీసుకోవచ్చు. సో దట్ ఫర్దర్గా బెటర్ ప్లాన్ చేసుకోవచ్చు ఎలా మేనేజ్ చేయాలి అని. ఓకే. ఒకవేళ స్కానింగ్ కనుక తీసుకోకుంటే ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి తర్వాత ఆఫ్టర్ డెలివరీ కానీ తల్లి బిడ్డకు కానీ? నాట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఒక నార్మల్ అవుట్కమ్ వస్తుంది అని లేదు. ఏ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అని తెలియదు. ఇప్పుడు ఉండే మన అవేర్నెస్ పట్టి కానీ, ఆర్ వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ ఇట్స్ నాట్ అప్ టు ద అప్రోప్రియేట్ ఏజ్. అప్పుడంతా 20-25 yearsలోనే చేసుకునే వాళ్ళు. సో 30 yearsకి ఉండే కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, 30 ఏజ్ పట్టి కానీ వాళ్ళకి హెల్త్ పట్టి కానీ ఉండే కాంప్లికేషన్స్ అప్పుడు ఉండేవి లేదు. సో దే వుడ్ హావ్ ప్లాన్ ది ప్రెగ్నెన్సీ వెల్ బిఫోర్ 25 years. సో ఏం కాంప్లికేషన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కూడా వీఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ 30 years. సో దాంతో పాటు మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటారు, ఏజ్ వల్ల వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటారు. సో ఇదంతా వల్ల లైక్ ఈవెన్ ఫీటల్ స్కాన్స్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి మనం వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే. ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడికేషన్స్ ఓన్లీ, ప్రివెంటివ్ మెడిసిన్ ఓన్లీ దిస్ ఇస్. అంటే లైఫ్ స్టైల్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ లైఫ్ స్టైల్ టేక్స్ అ బిగ్గర్ రోల్ ఇన్ బేబీ హెల్త్ కూడా. సో మదర్కి ప్రెగ్నెన్సీ అవడమే విల్ బీ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎట్ ఆల్ దే go after 35 years. Some are very very lucky, first planning లోనే అయిపోతారు. ఇఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకొని అండ్ IVF ప్రెగ్నెన్సీ అనుకుంటారు కదా, సో వాళ్ళకంతా ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతారు. 7th month లో బేబీ పుట్టి చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు మీరు చెప్పినట్లు. మరి స్కానింగ్ అనేది ఉపయోగపడుతుంది అంటారా? ముందే తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఎస్,
కొన్ని కేసెస్ ఉంటారు. సో ఇలా నేను చెప్పినట్టు ప్రివెంటివ్ కేసెస్ yes. ఉంటారు. సో ఇఫ్ అట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి వచ్చి ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ హాస్ కమ్ విత్ 7th ప్రెగ్నెన్సీ 8th ప్రెగ్నెన్సీ 7th మంత్లో బేబీకి